గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి సంక్రాంతికి సినిమాల రిలీజ్ల విషయంలో రకరకాల తర్జన భర్జనలు జరుగుతున్నాయి. ఎన్ని సినిమాలు రిలీజ్ కి ఉన్నా అందరూ నిర్మాతలు ఒక అండర్స్టాండింగ్ వచ్చి రిలీజ్ డేట్స్ ను అడ్జస్ట్ చేసుకునేవారు. తద్వారా థియేటర్ల సమస్య ఉత్పన్నం కాకుండా ఉంటుంది. అయితే ఈసారి సమస్య మాత్రం జటిలంగా కనిపిస్తోంది. పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా బరిలో ఉంటే అంత సమస్య ఉండదు. కానీ ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమాలన్నీ మంచి బజ్ ఉన్నవే. దాంతో రిలీజ్ డేట్ల కేటాయింపులు ఓ పట్టాన తేలడం లేదు. అన్ని సినిమాలు ఒకే టైంకి వచ్చేస్తే ఆ సినిమాలపై కలెక్షన్ల ప్రభావం తప్పకుండా పడుతుంది. దీనివల్ల ఎవరికి ఉపయోగం ఉండదన్న విషయాన్ని గ్రహించాలని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నారు. దీనిపై అందరికీ ఆమోదయోగమైన నిర్ణయం తీసుకోవాలని నిర్మాత దిల్ రాజు భావిస్తున్నారు. అందుకే ఈ విషయంపై చర్చించేందుకు ఓ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. అసలు ఈ సంక్రాంతికి ఏ సినిమాలు ఎప్పుడు డేట్స్ ఫిక్స్ చేసుకున్నాయనేది ఓసారి పరిశీలిస్తే గుంటూరు కారం నిర్మాతలు తమ సినిమా జనవరి 12న వస్తుందని ఎంతో కాలం క్రితమే క్లారిటీ ఇచ్చారు. దాంతో పాటు హనుమాన్ చిత్రాన్ని కూడా జనవరి 12న రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. వాస్తవానికి ఈ సినిమా 2023 మధ్యలోనే రిలీజ్ అవ్వాలి. కానీ ఒక సూపర్ హీరో సినిమా ప్లస్ విజువల్ గా అందరూ మెచ్చే సినిమా కావడంతో సంక్రాంతి అయితేనే సినిమాకి భారీ రీచ్ ఉంటుందని భావించిన నిర్మాతలు ఆలస్యమైన పర్వాలేదనే సంక్రాంతికి రావాలని డిసైడ్ అయ్యారు. ఈ సినిమాలతో పాటు ఈగల్ కూడా సంక్రాంతిని టార్గెట్ చేసింది. ఇక నాగార్జున వెంకటేష్లకు సంక్రాంతి సెంటిమెంట్ ఎలాగో ఉంది కాబట్టి తమ సినిమాలు నా సామిరంగా సైంధవులను కూడా సంక్రాంతికి రిలీజ్ చేయాలని పట్టుదలగా ఉన్నారు. సంక్రాంతి సినిమాల రిలీజ్ విషయంలో ఇలాంటి క్లాష్ ఉండటం ఆరోగ్యకరం కాదని భావించిన దిల్ రాజు అందరూ ఒకసారి సమావేశం అయితే బాగుంటుందని భావించి అందరినీ హాజరుపరచాలన్నారు. కానీ ఈ సమావేశానికి గుంటూరు కారు నిర్మాత నాగవంశీ, ఈగిల్ నిర్మాత విశ్వప్రసాద్, నా సామిరంగా నిర్మాత శ్రీనివాస్ మాత్రమే హాజరయ్యారు. హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి, సైంధవ్ నిర్మాత వెంకట్ బోయినపల్లి మాత్రం హాజరు కాలేదు. తమ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుందని ఎప్పుడో అనౌన్స్ చేస్తామని, దాన్ని బట్టే బిజినెస్ క్లోజ్ అయ్యిందని, ఇప్పుడు సినిమాను వాయిదా వేస్తే చాలా ఇబ్బంది అవుతుందని నిరంజన్ రెడ్డి భావిస్తున్నారు. గుంటూరు కారం, సైంధవ్ సినిమాలు వెనక్కి తగ్గే అవకాశాలు కనిపించడం లేదు. ఈ రెండు సినిమాల విషయాల్లో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చు. ఇక హనుమాన్ నిర్మాత సమావేశానికి హాజరు కాలేదు. దీన్ని బట్టి అతను కూడా సంక్రాంతికి ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. మిగిలిన సినిమాలు నా సామిరంగా, ఈగిల్ నిర్మాతలు కూడా సంక్రాంతికి తమ సినిమాలు రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. సమస్యకు మంచి పరిష్కారం ఇవ్వాలని భావించి దిల్ రాజు ఏర్పాటు చేసిన సమావేశం విఫలమైంది. వారం తర్వాత మరోసారి అందరితో చర్చలు జరపాలని దిల్ రాజు డిసైడ్ అయ్యారట. మరి తర్వాతి సమావేశంలో అయినా ఈ సినిమాల రిలీజ్ విషయంలో సరైన నిర్ణయం తీసుకుంటారో లేక అందరూ బరిలోనే ఉంటారో చూడాలి.